సివిక్ సెకండ్ ఇయర్లో 7వ చాప్టర్గా స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అనే పాఠ్యాంశంను ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మన రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో 246వ ప్రకరణ ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా విభజించారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించడం జరిగింది. వీటిలో రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా రాష్ట్ర శాసనసభలు శాసనాలు చేయవచ్చు. రాజ్యాంగంలోని 6వ భాగం 3వ అధ్యాయంలో ఆర్టికల్ 168 నుంచి 213 వరకు ఉన్నటువంటి ప్రకరణలన్నీ కూడా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ యొక్క నిర్మాణం గురించి, కాలపరిమితి, అలాగే విధానసభ సభ్యుల గురించి, విధానసభ సభ్యుల అర్హతల గురించి, వారి యొక్క ఎన్నిక విధానం గురించి, విధానసభ యొక్క అధికారాలు, విధుల గురించి వివరించడం జరిగింది. ఆర్టికల్ 168 ప్రతి రాష్ట్రానికి ఒక శాసన నిర్మాణ శాఖ ఉంటుందని పేర్కొంది. అయితే పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉన్నట్లుగా ద్వంద్వ సభా విధానం, బైకామెరల్ లెజిస్లేచర్ విధానం కంపల్సరిగా రాష్ట్రాల్లో ఉండాలనేటువంటి నిబంధన లేదు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, స్థిరత్వం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొన్ని రాష్ట్రాలు ద్వంద్వ శాసనసభా విధానం కలిగి ఉండగా కొన్ని ఏక శాసనసభా విధానాన్ని కలిగి ఉన్నాయి. ఒక సభ ఉన్నప్పుడు గవర్నర్ విధానసభతో కలిసి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఏర్పాటవుతుంది. అదే 2 సభలు ఉన్నప్పుడు గవర్నర్, విధానసభ, విధాన పరిషత్తో కలిసి శాసన నిర్మాణ శాఖ ఏర్పాటవుతుంది. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు ఏక శాసనసభా విధానం కలిగి ఉండగా 7 రాష్ట్రాలు మాత్రం ద్వంద్వ శాసనసభా విధానాన్ని కలిగి ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. ఈ 7 రాష్ట్రాలు ద్వంద్వ శాసనసభా విధానాన్ని కలిగి ఉన్నాయి. ఏక శాసనసభా విధానం అమల్లో ఉన్న రాష్ట్రంలో శాసనసభను విధానసభ, దిగువ సభ అని పిలుస్తారు. ద్వంద్వ శాసనసభా విధానం అమలు ఉన్న రాష్ట్రంలో మొదటి సభను విధానసభ అని, రెండవ సభను విధాన పరిషత్, ఎగువ సభ అని పిలుస్తారు. ఎగువ సభను పెద్దల సభ అని కూడా అంటారు. విధానసభ రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. విధానసభ సభ్యులు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. విధాన పరిషత్ సభ్యులు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడి వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. విధాన పరిషత్ ఏర్పాటు కానీ రద్దు చేయడం కానీ విధానసభ యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో దిగువ సభ అయినటువంటి విధానసభ గురించి తెలుసుకుందాం. ఏకసభా విధానం అమల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో శాసనసభను విధానసభ, దిగువ సభ, అశాశ్వత సభ, ప్రజాప్రతినిధుల సభ అని పేర్కొంటారు. విధానసభ సభ్యులను ఇంగ్లీష్లో ఎమ్మెల్యే అని పిలుస్తారు. విధాన సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఆర్టికల్ 170 ప్రకారం విధానసభలో సభ్యుల సంఖ్య 500కు మించకుండా, అలాగే 60కి తగ్గకుండా ఉండాలి. అయితే జనాభా పరంగా చిన్న రాష్ట్రాలైనటువంటి సిక్కిం, గోవా, మిజోరాంలకు 60 కంటే తక్కువగా శాసనసభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ వాటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది శాసనసభ్యులను కలిగినటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ను పేర్కోవచ్చు. అక్కడ ఎమ్మెల్యేల సంఖ్య 403. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 175 మంది శాసనసభ్యులు ఉన్నారు. ప్రతి రాష్ట్రాన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా, టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్గా విభజిస్తారు. తక్కువ జనాభా ఉంటే తక్కువ నియోజకవర్గాలు, ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ నియోజకవర్గాలుగా విభజిస్తారు. ఇది ఆయా రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగిన విధంగా నియోజకవర్గాల విభజన అనేది ఆధారపడి ఉంటుంది. ఆయా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను డైరెక్ట్గా వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. ఆర్టికల్ 333 ప్రకారం ఆంగ్లో ఇండియన్ వర్గానికి ప్రాతినిధ్యం లేదని రాష్ట్ర గవర్నర్ భావించినప్పుడు ఆ వర్గానికి చెందిన ఒకరిని ఎమ్మెల్యేగా నియమించవచ్చు. అంటే 175 మందిలో 174 మంది ఎన్నికవుతారు. ఒకరిని గవర్నర్ నామినేట్ చేసేటువంటి అధికారం కలిగి ఉంటారు. విధానసభ సభ్యుల యొక్క అర్హతలు. విధానసభ సభ్యునిగా పోటీ చేయడానికి ఉండవలసినటువంటి అర్హతల గురించి తెలుసుకుందాం. భారతీయ పౌరుడై ఉండాలి. 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలను కూడా కలిగి ఉండాలి.
అలాగే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఒకేసారి రెండింట్లోనూ సభ్యులుగా ఉండకూడదు. ఒకవేళ పార్లమెంట్లో సభ్యత్వం కలిగి ఉంటే గనక రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయవలసి ఉంటుంది. ప్రమాణ స్వీకారం. విధాన సభ్యునిగా ఎన్నికైన తర్వాత ప్రతి సభ్యులు గవర్నర్ లేదా అతనిచే నియమించబడే ప్రతినిధి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సందర్భంలో భారత రాజ్యాంగం అంటే విశ్వాసం, విధేయతను కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, శాసనసభ్యునిగా తన బాధ్యతలు నిజాయితీగా నిర్వర్తిస్తానని ప్రమాణ స్వీకారం చేస్తారు. విధానసభ సభ్యుల యొక్క జీతభత్యాల గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 164 ప్రకారం రాష్ట్ర శాసనసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల శాలరీసు, అలవెన్స్లు అన్నీ కూడా నిర్ణయిస్తారు. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఎమ్మెల్యేల యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నెలకు 25,000 చొప్పున, అలాగే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రాష్ట్ర శాసనసభ్యునికి 2,50,000 గాను జీతభత్యాలు నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునికి నెలకు జీతంతో పాటు నియోజకవర్గ అలవెన్సు, నివాసం, టెలిఫోన్ అలవెన్స్తో పాటుగా సమావేశాలకు హాజరైనందుకు డైలీ అలవెన్సెస్ మొత్తం అన్నిటికీ కలిపి 90,000గా ఉండేదాన్ని ఈ మధ్య రీసెంట్గా 1,25,000కు పెంచడం జరిగింది. అలాగే మాజీ శాసనసభ్యునికి నెలకి పెన్షను ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తే, అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తే కనుక 15,000 గాను, 2 సార్లు ఎమ్మెల్యేగా చేస్తే 20,000 గాను, 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే నెలకు 25,000 చొప్పున పెన్షన్ను చెల్లిస్తారు. రీసెంట్గా 25,000గా ఉన్నటువంటి పెన్షన్ను 50,000కు పెంచడం జరిగింది. వీటితో పాటు వైద్యం, రవాణా, ఇతర సదుపాయాలు కూడా అందిస్తారు. పదవీకాలం. రాష్ట్ర విధానసభ యొక్క పదవీకాలం చూద్దాం. జనరల్గా విధానసభ కాలపరిమితి 5 సంవత్సరాలు. అయితే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 ప్రకారం విధించినటువంటి సందర్భంలో విధానసభ యొక్క కాలపరిమితిని గరిష్టంగా 1 సంవత్సరం పాటు పొడిగించవచ్చు. 5 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఇంకో సంవత్సరం పాటు పొడిగించవచ్చు. విధానసభ యొక్క కాలపరిమితిని అత్యవసర పరిస్థితుల్లో పొడిగించడానికి అవకాశం ఉంటుంది, అలాగే తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. గవర్నర్ విధానసభను అర్ధాంతరంగా ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. విధానసభలో ప్రభుత్వానికి మెజార్టీ లేదని గవర్నర్ భావించినప్పుడు విధానసభను రద్దు చేయవచ్చు, లేదా స్వయంగా ముఖ్యమంత్రి సభను రద్దు చేయమని గవర్నర్ను కోరవచ్చు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని గవర్నర్ నివేదికతో విధానసభను సస్పెండ్ చేసి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన రాష్ట్రాల్లో విధించవచ్చు. దీన్ని బట్టి మనం విధానసభ కాలపరిమితి అనిశ్చితం అని అర్థం చేసుకోవచ్చు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేల చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించడానికి, అలాగే స్పీకర్ ఎన్నిక కొరకు సభలో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్గా గవర్నర్ నామినేట్ చేస్తారు. విధాన సభ్యుల నుంచి ఒకరు స్పీకర్గా, మరొకరు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికవుతారు. సభా కార్యక్రమాలు నిర్వహించడానికి స్పీకర్ ఎన్నిక కాబడతారు. స్పీకర్ విధానసభ సభ్యుల యొక్క హక్కులు, స్వేచ్ఛలకు సంరక్షకులుగా వ్యవహరిస్తారు. స్పీకరు హాజరు కాని సమయంలో డిప్యూటీ స్పీకరు సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్పీకర్ని కానీ డిప్యూటీ స్పీకర్ని కానీ విధానసభలో ఒక తీర్మానం ద్వారా తొలగించవచ్చు. ఈ తొలగింపు తీర్మానాన్ని 14 రోజుల ముందు నోటీస్తో సాధారణ మెజార్టీతో తొలగింపు తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదిస్తే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ పదవి నుంచి తొలగించబడతారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు సభలో లేనప్పుడు సభా కార్యక్రమాల నిర్వహణకు ప్యానెల్ స్పీకర్స్ను 6గురిని స్పీకర్ సభా ప్రారంభం రోజునే నియమిస్తారు. సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ 2 పదవులు ఖాళీ అయినప్పుడు విధానసభలోని ఎవరినైనా తాత్కాలిక స్పీకర్గా గవర్నర్ నామినేట్ చేస్తారు.
విధానసభ రద్దయినా కూడా స్పీకర్ పదవి కొనసాగుతుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభాధ్యక్ష స్థానంలో ఉంటే నిర్ణయకపు ఓటు, కాస్టింగ్ ఓటును కలిగి ఉంటారు. కానీ వారు బిల్లులపై జరిగేటువంటి ఓటింగ్లో పాల్గొకూడదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాం గారు 2019 నుంచి స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. విధానసభ స్పీకర్ యొక్క అధికారాలు, విధుల గురించి తెలుసుకుందాం. రాష్ట్ర విధానసభ స్పీకర్ యొక్క అధికారాలు, విధులు సేమ్ లోక్సభ స్పీకర్ యొక్క అధికారాలు, విధుల్ని పోలి ఉంటాయి. అవేంటో చూద్దాం. స్పీకర్ విధానసభ సమావేశాలకి అధ్యక్షత వహిస్తారు. సభా కార్యక్రమాలు అత్యంత హుందాగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేటట్లుగా చూస్తారు. సభా కార్యక్రమాల నిర్వహణలో వివిధ అంశాలపై చర్చించడానికి సభ్యులకు సమయాన్ని కేటాయిస్తారు. సభలో నియమ నిబంధనల గురించి సభ్యులకు వివరిస్తారు. అలాగే బిల్లులపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఏదైనా బిల్లు ఆమోద విషయంలో ప్రతిష్టంభన, డెడ్లాక్ ఏర్పడితే కనుక తన నిర్ణయకపు ఓటు, కాస్టింగ్ ఓటును వినియోగించి బిల్లు యొక్క భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. అంటే స్పీకర్ యొక్క నిర్ణయకపు ఓటు వల్ల ఆ బిల్లు నెగ్గడం, నెగ్గకపోవడం అనే విషయం ఆధారపడి ఉంటుంది. బిల్లులపై చర్చల సందర్భంగా తీర్మానాలను ప్రవేశపెట్టడానికి అనుమతినిస్తారు. అలాగే సభా నియమాలను సభ్యులు ఉల్లంఘించారు అని భావించినప్పుడు సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ను ప్రతిపాదించడానికి స్పీకరు అనుమతినిస్తారు. సభను నిర్వహించడానికి ఉండవలసినటువంటి కనీస సభ్యుల సంఖ్య క్వారం లేకపోతే గనక సభా కార్యక్రమాలను వాయిదా వేస్తారు. సభలో సభ్యుల గౌరవానికి భంగం కలిగించేటువంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు. సభలో సభ్యులు ప్రసంగించేందుకు అవకాశాన్ని కల్పిస్తారు. సభా కార్యక్రమాల నిర్వహణకు భంగం కలిగించే సభ్యులను సభ నుండి బయటకు వెళ్ళమని ఆదేశిస్తారు. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు సభను వాయిదా వేసే అధికారం స్పీకర్కి ఉంటుంది. సభ్యుల యొక్క రాజీనామాలను ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ స్పీకరు చేయవచ్చు. ఒకవేళ రాజీనామాను ఆమోదించదలుచుకుంటే అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో కూడా పరిశీలిస్తారు. శాసనసభ కమిటీల చైర్మన్ నియమించి వాటి పనితీరును పర్యవేక్షిస్తారు. శాసనసభ వ్యవహారాల కమిటీ, రూల్స్ కమిటీ, సాధారణ ప్రయోజనాల కమిటీలకు చైర్మన్గా వ్యవహరిస్తారు. సభలో ప్రవేశపెట్టే బిల్లు ఆర్థిక బిల్లా, సాధారణ బిల్లా అని స్పీకరు నిర్ణయిస్తారు. విధానసభ సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం అవుతుంది. సమావేశానికి మధ్య 6 నెలలు వ్యవధి మించకూడదు. సాధారణంగా విధానసభ సంవత్సరంలో 3 సార్లు సమావేశం అవుతుంది. అవి బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు. కోరం విధానసభ కార్యక్రమాల నిర్వహణకు కావలసినటువంటి కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. ఇది 1/10 వంతుగా నిర్ణయించారు. అయితే కొన్ని రాష్ట్రాల విధానసభలో సభ్యుల సంఖ్య బాగా తక్కువగా ఉండడం వల్ల రాష్ట్రాల్లో కనీస సభ్యుల సంఖ్య 10 మందిగా నిర్ణయించడం జరిగింది. సభలో కోరం ఉన్నది లేనిది స్పీకర్ నిర్ణయిస్తారు. విధాన సభ్యులకు విశేష అధికారాలు కలిగి ఉన్నాయి. అవి ఏంటంటే సభ్యుల యొక్క ప్రసంగాలు, చర్చలు మొదలైనటువంటి అంశాలను ప్రచురించే హక్కు కానీ, ఇతరులు ప్రచురించకుండా నిరోధించే హక్కు కానీ కలిగి ఉంటారు. అలాగే శాసనసభ సమావేశాలకు 40 రోజుల ముందు కానీ, సమావేశాల అనంతరం 40 రోజుల తర్వాత కానీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయరాదు అని రాజ్యాంగం వీరికి విశేష అధికారాలను కల్పించడం జరిగింది. విధాన సభ్యుల యొక్క అనర్హతల గురించి తెలుసుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయాన్ని ఇచ్చే పదవిలో ఉండకూడదు. అలాగే విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉండకూడదు. మతి స్థిమితం కోల్పోవడం కానీ, దివాలా తీయడం వల్ల కానీ శాసనసభ్యునిగా అనర్హుడిగా ప్రకటించవచ్చు. పార్లమెంట్ రూపొందించే ఏ చట్టాన్ని అనుసరించి అయినా ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించవచ్చు. పార్టీ ఫిరాయింపుల వల్ల కూడా అనర్హుడిగా ప్రకటించవచ్చు. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్నట్లయితే గనక ఏదో ఒక దానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. లేని పక్షాన గవర్నర్ ఒక నిర్ణీత కాల పరిమితిని నిర్ణయించి ఆ తరువాత
అతడి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేయవచ్చు. అలాగే శాసనసభకు వరుసగా 60 రోజులు గైర్హాజరైతే ఆబ్సెంట్ అయితే కనుక అతని సభ్యత్వం ఖాళీ అయినట్లుగా విధానసభ స్పీకరు ప్రకటించవచ్చు. ఈ ఎమ్మెల్యేల యొక్క అర్హతలను కలిగి ఉన్నారా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ సలహాతో గవర్నర్ నిర్ణయిస్తారు. రాష్ట్ర విధానసభ యొక్క అధికారాలు విధుల గురించి తెలుసుకుందాం. రాష్ట్ర విధానసభ అధికారాలు విధులు ఈ క్రింది విధంగా పేర్కోవచ్చు. శాసన నిర్మాణ అధికారాలు విధులు, కార్యనిర్వాహక అధికారాలు విధులు, ఆర్థిక అధికారాలు విధులు. రాజ్యాంగ సంబంధమైనటువంటి అధికారాలు, ఎన్నికల సంబంధమైనటువంటి విధులు, ఇతర విధులుగా పేర్కోవచ్చు. ముందుగా శాసన నిర్మాణ అధికారాల విధుల గురించి తెలుసుకుందాం. విధానసభ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత శాసనాలను రూపకల్పన చేయడం. రాష్ట్ర జాబితా అంశాలైనటువంటి పోలీస్, పబ్లిక్ హెల్త్, లోకల్ గవర్నమెంట్ మొదలైన రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలన్నిటి మీద చట్టాలను రూపొందించే అధికారాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఉమ్మడి జాబితాలోని అంశాలైనటువంటి క్రిమినల్ లా, ఫారెస్ట్, జనాభా నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్, ఇన్సూరెన్స్ మొదలైనటువంటి అంశాలపై కూడా పార్లమెంట్తో సమానంగా చట్టాలని రూపొందిస్తుంది. అయితే విధానసభ ఉమ్మడి జాబితాలో అంశాలపై చట్టాలు రూపొందిస్తే ఆ చట్టం పార్లమెంట్ రూపొందించిన చట్టాలకు భిన్నంగా ఉండకూడదు. ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్లను శాసన నిర్మాణ శాఖ ఆమోదించాలి. ఆ తర్వాత వాటికి చట్టబద్ధత వస్తుంది. ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్లను శాసన నిర్మాణ శాఖ ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించవచ్చు. కార్యనిర్వాహక అధికారాలు విధులు. విధానసభకు రాష్ట్ర మంత్రిమండలిని నియంత్రించేటువంటి అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు వ్యక్తిగతంగాను సమిష్టిగాను బాధ్యత వహిస్తారు. విధానసభ విశ్వాసం ఉన్నంతవరకే రాష్ట్ర మంత్రిమండలి అధికారంలో కొనసాగుతుంది. ముఖ్యమంత్రి, మంత్రిమండలి తమ శాఖలు నిర్వర్తించినప్పుడు ఆ విధులకు శాసన నిర్మాణ శాఖ సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలు, ఉప ప్రశ్నలు, తీర్మానాలు, వాయిదా తీర్మానాలు, అవిశ్వాస తీర్మానాలు, అభిశంసన తీర్మానాలు, కోత తీర్మానాలు మొదలగు వాటి ద్వారా ముఖ్యమంత్రిని, మంత్రిమండలిని నియంత్రణ చేస్తారు. ఆర్థిక అధికారాలు విధులు. రాష్ట్ర ఆర్థిక విధానాన్ని రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ నిర్ణయిస్తుంది. రాష్ట్ర బడ్జెట్, ఆర్థిక బిల్లును రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదిస్తుంది. పన్నులను పెంచే అధికారం తప్ప, అనగా పన్నులను విధించాలన్నా, సవరణ చేయాలన్నా, రద్దు చేయాలన్నా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకి అధికారం ఉంది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదం లేకుండా రాష్ట్ర సంఘటిత నిధి నుంచి మంత్రిమండలి ఆర్థిక వనరులను డ్రా చేయడానికి వీల్లేదు. విధించినటువంటి పన్నులను పెంచే అధికారం మంత్రిమండలికి ఉంది. ఇవి రాష్ట్ర శాసనసభ యొక్క ఆర్థిక అధికారాల కింద పేర్కోవచ్చు. రాజ్యాంగ సంబంధమైనటువంటి అధికారాల విధుల గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో సమైక్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీతో పాటు సగానికన్నా ఎక్కువ శాసన నిర్మాణ శాఖలతో ప్రతి శాసన నిర్మాణ శాఖలోనూ సాధారణ మెజార్టీ అవసరం అవుతుంది. ఏదైనా ఒక రాష్ట్ర సరిహద్దును మార్చాల్సి వస్తే పార్లమెంటు ఆ సంబంధిత విధానసభ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. మొత్తం మీద రాజ్యాంగ సంబంధమైనటువంటి సవరణ విధానంలో విధానసభది లిమిటెడ్ పాత్రే ఉంటుంది. పార్లమెంటుకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ఏదైనా ఒక రాష్ట్ర సరిహద్దును మార్చవలసి వస్తే పార్లమెంటు సంబంధిత విధానసభ అభిప్రాయాన్ని తీసుకొని రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. అలాగే భారత రాజ్యాంగంలోని సమైక్య లక్షణాలను సవరించాలన్నా పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీతో పాటు సగం కన్నా ఎక్కువ రాష్ట్ర అసెంబ్లీలు సాధారణ మెజార్టీ ప్రతిపాదించవలసి ఉంటుంది. ఎన్నికల సంబంధమైన విధులు. విధానసభ సభ్యులు భారత రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో పాల్గొంటారు. సంబంధిత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటువంటి రాజ్యసభ సభ్యులను కూడా విధానసభ సభ్యులు పరోక్ష ఎన్నిక పద్ధతిలో ఎన్నుకుంటారు. విధాన పరిషత్ సభ్యుల్లో 1/3 వంతు సభ్యులను విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు.
వివిధ సభా కమిటీల సభ్యులను ఎన్నుకుంటారు. విధానసభ కార్యక్రమాల నిర్వహణకు చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను ఎన్నుకుంటారు. విధానసభ కార్యక్రమాల నిర్వహణకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటారు. విధానసభ యొక్క ప్రత్యేక అధికారాలు ఏంటంటే, ఆర్థిక బిల్లును గవర్నర్ యొక్క అనుమతితో ముందుగా విధానసభలోనే ప్రవేశపెట్టాలి. ఒక బిల్లు ఆర్థిక బిల్లా లేదా సాధారణ బిల్లా అనేది విధానసభ స్పీకరు నిర్ణయిస్తారు. ఆర్థిక బిల్లును విధానసభ ఆమోదించి విధాన పరిషత్తుకు పంపగా అది 14 రోజుల్లోపు తమ ఆమోదాన్ని తెలపవలసి ఉంటుంది. క్రొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు విధానసభ శిక్షణా సంస్థగా వ్యవహరిస్తుంది. అలాగే రాష్ట్రంలో విధాన పరిషత్తు ఏర్పాటు చేయుటకు లేదా రద్దు చేయుటకు ఒక తీర్మానం ద్వారా పార్లమెంటుకు నివేదికను అందిస్తుంది.